వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. సాగునీళ్లు ఇవ్వకుండా రైతులను గోసపుచ్చుకుంటుంది ఈ ప్రభుత్వం. జనగామ జిల్లా దేవరొప్పల మండలం చిన్నమడూరులో పంట పొలాలన్నీ పడావు పడ్డాయి. నీళ్లు లేక ఈసారి పంటలు వేయలేదు రైతులు. బీడుపడ్డ భూములను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. గోపి చెరువులో నీళ్లు లేక ఆయకట్టు కిందున్న 300 ఎకరాల పొలాలు పూర్తిగా పడావు పడ్డాయని రైతులు ఎర్రబెల్లికి చెప్పుకొని వాపోయారు. నాట్లు వేయకుండా ఉండటం గత 10 ఏళ్లలో ఇదే మొదటిసారని చెప్పారు. వ్యవసాయం తప్ప ఇంకో ఆధారం లేని తమకు ఇప్పుడు దిక్కెవరని ఆవేదన వ్యక్తం చేశారు. నవాబుపేట రిజర్వాయర్ నుండి నీళ్లు విడుదల చేయాలని ఎర్రబెల్లిని కోరారు రైతులు. సర్కారు సాగునీళ్లు ఇవ్వకుంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసనలు చేస్తామని ఎర్రబెల్లి హెచ్చరించారు. సాగునీళ్లు ఇవ్వకుండా రైతులను గోసపుచ్చుకుంటుంది ఈ ప్రభుత్వం. జనగామ జిల్లా దేవరొప్పల మండలం చిన్నమడూరులో పంట పొలాలన్నీ పడవు పడ్డాయి. నీళ్లు లేక ఈసారి పంటలు వేయలేదు రైతులు. బీడుపడ్డ భూములను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. గోపి చెరువులో నీళ్లు లేక ఆయకట్టు కిందున్న 300 ఎకరాల పొలాలు పూర్తిగా పడావు పడ్డాయని రైతులు ఎర్రబెల్లికి చెప్పుకొని వాపోయారు. నాట్లు వేయకుండా ఉండటం గత 10 ఏళ్లలో ఇదే మొదటిసారని చెప్పారు. వ్యవసాయం తప్ప ఇంకో ఆధారం లేని తమకు ఇప్పుడు దిక్కెవరని ఆవేదన వ్యక్తం చేశారు. నవాబుపేట రిజర్వాయర్ నుండి నీళ్లు విడుదల చేయాలని ఎర్రబెల్లిని కోరారు రైతులు. సర్కారు సాగునీళ్లు ఇవ్వకుంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసనలు చేస్తామని ఎర్రబెల్లి హెచ్చరించారు. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, రైతులు ఎర్రబెల్లి దగ్గరికి ఎందుకు వచ్చారు? ఎందుకు ఎర్రబెల్లి నిరసనలు చేపట్టే ప్రయత్నం చేయాలనుకుంటున్నారు? రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో కూడా తీసుకువచ్చినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. జనగామలో, ముఖ్యంగా జనగామ జిల్లాకు సంబంధించి సాగు విస్తీర్ణం పూర్తిగా జరిగినటువంటి సందర్భం వానాకాలంలో ఒక ప్రణాళికలు లేనటువంటి పూర్తిగా రైతాంగం వ్యవసాయాన్ని బంద్ చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. అలా ఇవాళ ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటించినటువంటి సందర్భంలో రైతుల దీనావస్థ చూసి ఆయన కూడా బాధపడ్డటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపించింది. ఏదైతే ఆయన ఇవాళ పాలకుర్తి నియోజకవర్గానికి వెళ్ళినటువంటి సందర్భంలో చిన్నమడూరులో ఉన్నటువంటి పడావు పడినటువంటి పంట పొలాలను పరిశీలించారు. గోపి చెరువు కింద ఉన్నటువంటి 300 ఎకరాలు సాగునీరు లేక వరి పంట సాగు చేయనటువంటి పరిస్థితి. ఒకనాడు జనగామ ప్రాంతం అంటే పూర్తిగా కరువు పీడిత ప్రాంతంగా ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేవాదుల ప్రాజెక్టు ద్వారా అన్ని చెరువులు కూడా జనగామ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని చెరువులు రిజర్వాయర్లు నింపి రైతాంగానికి సాగునీరు అందించేటువంటి పరిస్థితి ఉండేది. అది ఎండాకాలంలోనూ జనగామ జిల్లాలో పంటలైతే పెద్ద సంఖ్యలో రైతాంగం పండించేటువంటి పరిస్థితి ఉండేది. అలాంటి సస్యశ్యామలంగా మారినటువంటి జనగామ ప్రాంతము, ఇటు పాలకుర్తి ప్రాంతం అంతా కూడా మళ్ళీ కరువు పొరుల్లో చిక్కుకుందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగానే వాళ్ళ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజిట్ కూడా కనిపించింది. దేవరూపుల మండలంలో ఆయన పర్యటించినటువంటి సందర్భంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చిన్నమాడూరు నుండి రాంబోజిగూడెం వెళ్తున్నటువంటి మార్గం మధ్యలో రోడ్డు పక్కన ఉన్నటువంటి గోపి చెరువుకు సంబంధించినటువంటి ఆయకట్టు కింద 300 ఎకరాలు సాగు చేసేటువంటి వ్యవసాయ భూములు ఉంటాయి. ఆ వ్యవసాయ భూముల్లో నీళ్లు లేనటువంటి వ్యవసాయ భూములు సాగులోకి తీసుకురానటువంటి పరిస్థితి. ఎందుకంటే
గోపి చెరువు పూర్తిగా ఓకే రైట్.